హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ సేమియా కేసరి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా చేసుకునే స్వీట్లో ఇదొక స్వీట్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ క్యాష్యూ నట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాష్యూ నట్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆల్మండ్స్ ఇంకా కొన్ని రైజిన్స్ కూడా వేసుకుని సిమ్లో ఉండాలండి. ఫ్లేమ్ అనేది కంపల్సరీ 2-3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా మనం తిప్పుకోవాలి. దీన్ని మాడబెట్టుకోకూడదు. మాడబెడితే కనుక మనకి చేదు ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి కంపల్సరీ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇవి ఒక్కసారి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ఈ నట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. తర్వాత సేమ్ అదే కడాయిలో 2 కప్స్ వరకు మనం సేమియాలను వేసుకుని దాన్ని కూడా సిమ్లోనే పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు సేమియాలు తీసుకుంటే కనుక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి నేను ఇక్కడ 2 కప్స్ సేమియాలు తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1.5 కప్ కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే మనం కుక్ చేసిన వెంటనే తిన్నప్పుడు మాత్రమే అది బాగుంటుంది. తర్వాత మనకి స్వీట్ కొంచెం మిగిలి తర్వాత ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ తినాలనుకున్నప్పుడు ఆ సేమియాలు గట్టిగా అయిపోతుంది. కాబట్టి 1 కప్పు మనం సేమియా తీసుకుంటే 2 కప్పుల వరకు వాటర్ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది ఆ స్వీట్ అనేది. తర్వాత వాటర్ వేసిన తర్వాత క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు మనం అలా వదిలేస్తే కనుక చక్కగా సేమియాలు కుక్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి సేమియాలు మంచిగా కుక్ అయ్యి ఉంటుంది. ఒకసారి దాన్ని మనం మిక్స్ చేసి 1 కప్పు షుగర్ వేస్తే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ 2 కప్స్ సేమియాలు తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. ఇది వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందంటే స్వీట్ అయిపోయినట్టే. తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మరొక 5 లేదా 10 నిమిషాలు కనుక మనం వదిలేస్తే కనుక ఆ వాటర్ అంతా కూడా ఆ సేమియాలకి అబ్జర్వ్ అయిపోతుంది. సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఈజీగా 1 రోజుకే ఖరాబ్ అవ్వదు. 2-3 రోజులు కూడా మనం దీన్ని తినొచ్చు. చూసారు కదా, ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా చక్కగా దీనికి అబ్జర్వ్ అయిపోయింది సేమియాలకి. ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ అయిపోయింది. మరి ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఫాస్ట్గా చేసి తినేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.